పాక్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో పాకిస్తాన్ పాల్పడుతున్న దుర్మార్గాల నుంచి ప్రపంచం దృష్టి మరల్చడానికే ఆ దేశ రక్షణ మంత్రి భారత్పై యుద్ధోన్మాద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ భారత ప్రభుత్వం మంగళవారం తీవ్రంగా స్పందించింది. ఇటీవలి పాకిస్తాన్ రక్షణ మంత్రి సింధు జలాల విషయంలో భారత్ వైఖరిని తప్పుపడుతూ తమ నీటి హక్కుల పరిరక్షణ కోసం సైనిక చర్యకు కూడా వెనకాడేది లేదంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పీఓకేలో సాగుతున్న ఆందోళనలు, పాక్ భద్రతా దళాల అణిచివేత చర్యలను మసిపూసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని, మిగతా ప్రపంచం దీనిని ఖండించి ఆ దేశాన్ని హెచ్చరించాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. పీఓకేలో ఇప్పుడంతా ప్రశాంతంగా ఉన్నదన్న పాకిస్తాన్ ప్రభుత్వము మీడియా చేస్తున్న వాదనలు, ప్రచారాలు శుద్ధ అబద్ధమంటూ జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ మంగళవారం ప్రకటనలో స్పష్టం చేసింది. పక్షం రోజుల క్రితం విధించిన కర్ఫ్యూ, భద్రతా దళాల అణిచివేత విధానాలు అదే స్థాయిలో కొనసాగుతున్నాయని జాక్ ప్రకటించింది. ఈ ఉద్యమంలో విదేశీ శక్తులు పాల్గొన్నాయన్న పాక్ పాలకుల విమర్శ హాస్యాస్పదమని, తమ స్వప్రయోజనాలకు ముప్పు వాటిల్లినప్పుడల్లా వారు దేశభక్తి గురించి మాట్లాడుతుంటారని ఆ పౌర సమాజ కూటమి వ్యాఖ్యానించింది. అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ముగించి శాంతిని సాధించడంలో పాకిస్తాన్ అత్యద్భుతమైన పాత్ర పోషించినందుకు యావత్ ప్రపంచం కీర్తిస్తున్నదని, ఈ తరుణంలో పీఓకేలో అల్లర్లకు విదేశీ శక్తులు కుట్ర పనితే కొన్ని సంస్థలు దేశభక్తి లేకుండా అందుకు సహకరిస్తున్నాయన్న అర్థంలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో వంటి వారు చేస్తున్న విమర్శలకు సమాధానంగా జాక్ ఈ వ్యాఖ్యలు చేసింది. జూలై 27న పీఓకే శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే శాసనసభలో ఉన్న మొత్తం 45 స్థానాల్లో 12 స్థానాలు భారత ఆధీనంలో ఉన్న కశ్మీర్ నుంచి వలస వచ్చిన వారికి కేటాయించి ఉండటం ఈ ఆగ్రహానికి కారణం. దీనివల్ల స్థానికులకు నష్టం జరుగుతోందని, ఇస్లామాబాద్ ఆశీస్సులున్న ప్రభుత్వాలు ఏర్పడటానికి మార్గం సుగమమవుతోందని జాక్ వాదన. ఎన్నికలకు ముందే ఈ సీట్లను రద్దు చేయాలన్న దాని డిమాండ్కు సుప్రీంకోర్టు కూడా అంగీకరించలేదు. పూర్వపు రాచరిక కశ్మీర్ మొత్తం వివాదాస్పదమైనదేనని, వలస వచ్చిన కశ్మీరీలకు మొత్తం కశ్మీర్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే హక్కు ఉన్నదని అంతర్జాతీయ వేదికలపై వాదించడానికి ఈ విధానం పాక్ పాలకులకు ఉపకరించవచ్చును, కానీ అది పీఓకేలో అల్లర్లకు కారణమవుతోంది. తమ భూభాగంలో నివసించని వారికి సీట్ల కేటాయింపులు సరికాదన్నది జాక్ వాదన. 12 స్థానాల విషయంలో జరుగుతున్న పోరాటంగా ఉపరితలంలో కనిపిస్తున్నప్పటికీ పీఓకే మీద పట్టుజారిపోకుండా పాక్ పాలకులు నిరంతరం కొనసాగిస్తున్న అణిచివేత విధానాలపై ఇది తిరుగుబాటు. వనరుల దోపిడీ, మౌలిక సదుపాయాలు, ఉపాధి ఇత్యాది వివిధ అంశాలపై స్థానికుల పోరాటం సాగుతూనే ఉంది. నిజానికి పంజాబ్ మినహా పాకిస్తాన్లోని అన్ని ప్రాంతాల్లో ఏదో విధమైన అల్లర్లు, తిరుగుబాట్లు సాగుతూనే ఉన్నాయి. బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అత్యంత శక్తివంతమైన సాయుధ పోరాటం చేస్తోంది. గత ఏడాది సైనికులతో వెళుతున్న రైలుని అది హైజాక్ చేసి పాక్ ప్రభుత్వాన్ని హడలుగొట్టింది. మరోపక్క ఆఫ్ఘాన్ సరిహద్దు ప్రాంతాల నుంచి తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ తీవ్రమైన దాడులకు పాల్పడుతోంది. ప్రతిగా పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా సరిహద్దులు దాటి యుద్ధ విమానాలతో ఆఫ్ఘాన్ మీద విరుచుకుపడుతోంది. చైనా, అమెరికాల నుంచి సంపూర్ణ సహాయ సహకారాలున్నప్పటికీ ఈ అంతర్గత సమస్యలు, అంతర్యుద్ధాల నుంచి బయటపడలేక అది భారత్ను ఆడిపూసుకుంటోంది. నిరర్ధక కారణాలతో రణనినాదాలు చేస్తోంది.